బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ గురించి క్రికెట్ అభిమానులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా అతడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. మ్యాచ్ ఆడుతూ గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. స్వల్ప వ్యవధిలో అతడికి 2 సార్లు గుండెపోటు రావడంతో పరిస్థితి విషమించింది. ఢాకా ప్రీమియర్ లీగ్లో మ్యాచ్ ఆడుతుండగా ఈ విషాదకర సంఘటన చోటు చేసుకుంది. దీంతో వెంటనే అతన్ని హాస్పిటల్కు తరలించారు. ప్రస్తుతం తమీమ్ పరిస్థితి విషమంగా ఉందని తెలిసిందే. వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నారు. అయితే ఢాకా ప్రీమియర్ లీగ్లో భాగంగా మహమ్మదన్ స్పోర్టింగ్ క్లబ్, షినే కపూర్ క్రికెట్ క్లబ్ల మధ్య మ్యాచ్ నిర్వహించారు. ఇందులో భాగంగానే టాస్ కోసం మహమ్మదన్ క్లబ్ కెప్టెన్ తమీమ్ గ్రౌండ్లోకి వచ్చాడు. ఆ సమయంలోనే అతడికి ఉన్నట్టుండి ఛాతీలో నొప్పొచ్చింది. వెంటనే అతన్ని సమీప హాస్పిటల్కి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం ఢాకాకు తమీమ్ను తరలించేందుకు హెలికాప్టర్ ఏర్పాటు చేశారు. కానీ హెలీప్యాడ్కు వెళ్తుండగా మళ్లీ గుండెపోటు వచ్చింది. దీంతో మళ్లీ అదే హాస్పిటల్కు తీసుకురావాల్సి వచ్చింది. ప్రస్తుతం వైద్యులు అతడికి చికిత్స అందిస్తున్నారు అని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చీఫ్ ఫిజిషియన్ డాక్టర్ దేవాశిష్ చౌదరి తెలిపారు. ఇక జనవరిలో అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయిన తమీమ్ స్థానిక మ్యాచ్లాడుతూ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు.